ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. గడిచిన సంవత్సరంలో ఖమ్మం నియోజకవర్గాన్ని పలు విధాలుగా అభివృద్ధి చేశామని అన్నారు. పేదవారికి ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు మంత్రి పొంగులేటి. రెండో విడత మిగిలిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మంలో రాజీవ్ యువ వికాస్ కింద 4,000 మందికి చేయూత ఇస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 21 నెలలలో ఒక్క ఈ ప్రాంతానికి 1247 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. శంకుస్థాపనలో ఉన్నాయి, టెండర్ దశల్లో కొన్ని ఉన్నాయి. మీకు తెలియదే కాదు, ఈ ప్రభుత్వం మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదోడికి అండదండలుగా ఉండి భుజము తట్టి పేదోడి పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం అని మీ అందరికీ తెలిసిందే.